నమస్తే, వెల్కమ్ టు ఫైర్ మీడియా. నేను మీ వివేక్. ఇవాళ స్పెషల్ గెస్ట్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మైలర్దేవపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటేశన్న గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే. నమస్తే అన్న, అసలు మీ రాజకీయ ప్రస్తావన ఎలా మొదలైంది? మేము 86లో కాటదానికి వచ్చినాము. అప్పుడే మొట్టమొదటిసారిగా మున్సిపల్ ఏర్పడి మున్సిపల్ ఎలక్షన్ రావడం జరిగింది. స్వర్గీయ ఇంద్రారెడ్డి గారి సారథ్యంలో మేము పనిచేయడం జరిగింది. అలా మా రాజకీయ ప్రస్తావన మొదలైంది. అసలు ఫస్ట్ మీరు ఏ పార్టీలో ఉన్నారు? మొట్టమొదటిసారి నుంచి నేను కూడా టీడీపీలోనే ఉన్నాను. టీడీపీకి పనిచేసినాను. అప్పుడు టీడీపీలో ఎంతకాలం పనిచేశారు? టీడీపీలో నాకు 2000 సంవత్సరంలో నాకు అవకాశం రావడం జరిగింది. సుదీర్ఘంగా ఒక 20 ఏళ్ళు నేను టీడీపీలోనే పనిచేయడం జరిగింది. 2000లో నాకు కౌన్సిలర్ అవకాశం వచ్చింది. టీడీపీ పార్టీ నుంచి పోటీ గెలిచిన అనమాట. టీడీపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. ఎందుకోసం రావడం జరిగింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీ అప్పుడు చాలా బలంగా ఉండేది. తర్వాత ఈ ఉద్యమంలో కేసీఆర్ చేసే మంచి కార్యక్రమం ఉద్యమం చేసిండు కాబట్టి, తెలంగాణని కేసీఆర్ తెచ్చిండు కాబట్టి, మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇక్కడ లేదు కాబట్టి మేము కేసీఆర్ చేసే పనులు అభివృద్ధి చూసి మేము బీఆర్ఎస్లోకి రావడం జరిగింది. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ టీడీపీ పార్టీ అనేది బలపడుతుంది. నేనేమంటున్నా అంటే వెంకటేశన్న గారు అటువైపు చూస్తురని కొద్దిగా టాక్, అది వాస్తవమా కదా? ఎట్టి పరిస్థితిలో ఇక్కడ తెలంగాణలో మాత్రం టీడీపీ పార్టీ బలపడుతుంది అనేది కల్లా. ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్గా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ రాబోతుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వదిలే ప్రసక్తే లేదు. మేము ఒకసారి ఏదైనా పార్టీని నమ్ముకుంటే ఆ పార్టీకి కంకణం కట్టుకున్నట్టు పనిచేస్తాం. అసలు మీరు బీఆర్ఎస్ పార్టీకి రావడానికి కారణం ఏమై ఉంటుంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఉండే, టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ మా పార్టీ మొత్తం ఇక్కడ కనుమరుగైపోయింది కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీలకు, ఎందుకంటే కేసీఆర్ చేసిన పథకాలు అందరు దేశం మెచ్చే పథకాలు చేశారు. అందరు మెచ్చుకున్నారు ఆ పథకాలను చూసి. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణనే కాకుండా పక్క రాష్ట్రాలే కాకుండా దేశం మెచ్చే పథకాలు కేసీఆర్ తీసుకొచ్చిండు. ఎవరు కూడా నాకు ఈ పథకం కావాలని అడగలేదు. స్వయంగా సొంత తెలివితోటి ప్రజలకు ఈ పథకాలు అయితే మంచిగా ఉంటాయని చెప్పి ఎప్పుడైతే ఆయన పథకాలు మొదలు పెట్టిండో అందరూ ఆకర్షితులై ఆయనని బ్రహ్మాండంగా ఇచ్చేసారు. కాబట్టి మేము కూడా ఆకర్షితులమై మేము కూడా టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రజాపాలన బాగుందా బాగాలేదా, మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీ వచ్చింది 15 నెలలే అవుతుంది. ఎక్కడైనా కానీ మంచి కార్యక్రమం చేసిందన్న దాఖలే లేవు. దాన్ని విడిచిపెట్టేస్తే ఏ దేశంలోనైనా ఎక్కడైనా ఏ ముఖ్యమంత్రినైనా కానీ అందరూ మెచ్చుకునే స్థాయిలో కొద్దిగా గొప్ప చేస్తారు. కానీ ఈ రేవంత్ రెడ్డిని ప్రతి ఒక్కరు తిట్టడమే జరుగుతుంది. ఆ తిట్లను చూస్తుంటే మాకే బాధ అనిపిస్తుంది. ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని తిట్లు తినలేదు. అంటే మళ్ళా ఎవరు ప్రతిపక్షాలలో ఉంటే ఎవరైనా తిట్టుకుంటుండొచ్చు, కానీ ప్రజలే స్వయంగా తిడుతున్నారు అంటే అంతకన్నా చెడ్డ పేరుగా కాంగ్రెస్ ఇంకెవరు చేస్తారో తెలియదు మాకు. అంటే అభివృద్ధి చేస్తలేరా? బాగానే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు కదా అన్న. ఎడ చేసిండు అంటే రీసెంట్ గా సన్న బియ్యం ఇవ్వడం కానీ, సన్న బియ్యం ఇస్తుందని మొన్న అది 2-3 రోజుల క్రితం అన్నారు. అది ఎప్పుడు దుకాణం బంద్ చేస్తారో కూడా తెలియదు. అంటే వాళ్ళకు ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది కదా. అంటే సంవత్సరం ఇప్పుడు 15 నెలలు, సంవత్సరంన్నర అయిపోతుంది. 100 రోజులనే ఆ పథకాలు గ్యారంటీ పథకాలు గ్యారంటీ ఇస్తానని చెప్పిండు. ఇప్పటి వరకు ఒక పథకం కూడా ఇవ్వలేదు. ఇంకా మిగతా కూడా ఏవి ఇస్తారన్న గ్యారంటీ కూడా లేదు. ఏమన్నా అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులకే జీతాలు లేవంటుండు. ఏదైనా లైట్ లైట్ బాగాలేదు రిపేర్ చేయడానికి కూడా వాళ్ళ ఆఫీసర్లకు ఫోన్ చేస్తే మా దగ్గర ఫండ్స్ లేవు, మేము ఇప్పుడు ఏం ఫండ్స్ వచ్చినాక చేస్తామని అంటారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా అరాచకాలు చేసింది. అందుకోసమే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడం జరిగింది అని, అది వాస్తవమా కాదా? బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఎక్కడ కూడా అరాచకాలు చేసిందని చెప్పి
ఎవ్వరు కూడా అనలేదు. అరాచకం చేసే పార్టీ కాదు, ప్రజల మనసులను గెలుచుకున్న పార్టీ అది. అరాచకం అనేది ఎవరు కూడా అనలేదు. కాకపోతే ఎట్లా ఓడిపోయిందంటే, ఇప్పుడు వీళ్ళు 2000 ఇస్తున్నారు, 4000 ఆడలకు 4000 ఇస్తున్నాడు. వాళ్ళ కోడలు ఉన్నది 2500 ఇస్తున్నాడు. అది అత్తకు వస్తుంది, కోడలకు వస్తుందని అట్లా. మళ్ళీ ఫ్రీ బస్ అనేది, మళ్ళీ కళ్యాణ లక్ష్మి ఉన్నది. కళ్యాణ లక్ష్మికి మేము 1,10,000 ఇస్తే వాళ్ళు ఏం చేసారు, కళ్యాణ లక్ష్మితో పాటు 1,00,000తో పాటు తులం బంగారం అంటే ఆడవాళ్ళు ఏమైంది ఆకర్షితులుగా ఓట్లు వేసారు. కానీ మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ప్రకాష్ గౌడ్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లకు పోవడం జరిగింది. దాని పట్ల మీరేమంటారు, ఎట్లా చూస్తున్నారు? ఆయన అవకాశము ఆయన స్వార్థం కోసం పోయిండే తప్ప మిగతా దేనికి కాదు. ఆయన అభివృద్ధి కోసం నేను వెళ్ళినా అని కళ్ళబొల్లి మాటలు చెప్తున్నాను. కానీ ఆయన చేసింది ఏం లేదు, ఇక ముందు కూడా చేయబోడు కూడా. ఎందుకంటే ఆయన ఈరోజు ఆయన స్వార్థం కోసం ఆయన పోయిండే తప్ప ఇక్కడ అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే ప్రతి జాగాలో చూడు రోడ్లు కానీ, డ్రైనేజ్లు కానీ, కరెంటు కానీ, మరి వీధి దీపాలే కానీ ఎక్కడ కూడా సరిగా లేవు. అభివృద్ధి చేసినా అని చెప్పుకుంటుండు. రమానండి ఏడుకొస్తాడు, రమాన్ నేను చూపిస్తే ఏం చేసిండు ఆయన అనేది. అంటే అభివృద్ధి చేయందే ఈ 3 సార్లు హైట్రిక్ విజయం సాధించిండు ఆయన 3 సార్లు గెలిచిండంటే ఇక్కడ గట్టి బలమైన నాయకుడు లేక గెలిచిండు. అంతేగాని ఏదో ఎంఐఎం పేరు చెప్పుకొని ఎంఐఎం పుణ్యాన మనం ఇక్కడ ఓడిపోతే ఎంఐఎం గెలుస్తుందన్న ఉద్దేశంతో ఇక్కడ బలమైన నాయకుడు, బలమైన ఇల్లు లేరు కాబట్టి ప్రకాష్ గౌడ్ ఉండనే నమ్మకంతో ఓట్లేసి గెలిపించడం జరిగింది. కానీ మిగతా ఎవరు కూడా ఆయన మీద విరక్తే, ఇప్పటివరకు అందరికీ విరక్తే ఉంది. ఆయన ముఖం చూసి ఎవరు కూడా ఓట్లు వేయలేదు. ఈరోజు కేసీఆర్ కారు గుర్తు మీద ఓటేసారు కాబట్టి గెలిచిండు. ఆయన 2 సార్లు అట్లా గెలిచిండు, 2 సార్లు టీడీపీ నుంచి గెలిచిండు. టీడీపీలో అప్పుడు కూడా బలమైన నాయకుడు లేక అప్పుడు గెలిచిండు. ఇప్పుడేమో ఖాళీ కేసీఆర్ బొమ్మ పెట్టుకొని కేసీఆర్ కారు గుర్తు మీద కేసీఆర్ మస్తు అభివృద్ధి పనులు చేసిండు. ఎంత పనులు చేసిండు అంటే ఇక్కడ చాలా పనులు చేసిండు. అప్పుడు ఈయన చేయలేకపోయిండు. ఆయన మీరు కౌన్సిలర్గా గెలిచిన తర్వాత మీ ఏరియాని ఎలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? నేను 2000లో గెలిచిన తర్వాత, అప్పుడు ఎమ్మెల్యే లేకుండే, గెలిచిన తర్వాత నేను కౌన్సిలర్గా ఉన్నా. మరి మాకు ప్రతిపక్షం హోదా ఉండే కౌన్సిల్లో. సవితా మేడం మినిస్టర్ ఉండే. ఆయమ శ్రద్ధ తీసుకొని మంచిగా అభివృద్ధి ఎలా చెందాలి మన చేవేళ్ల కాన్సెన్స్ ఉండే. అప్పుడు ఆమెకు చాలా పట్టుదల ఉండే, ఏది రాజేంద్ర నగర్ మీద పట్టుదల ఉండే. ఆమెకు చేయాలన్న ఆకాంక్ష ఉండే. ప్రతి వీధిలో ప్రతి జాగాలో ఇప్పుడు ఆమె వేసిన డ్రైన్లు, ఆమె వేసిన లైట్లు, ఆమె వేసిన రోడ్లే ఉన్నాయి తప్ప ఇప్పటికి ప్రతి బస్సులో పోతే ఇవి ఎక్కడమ్మా అంటే ప్రతి ఒక్క నాటి కూడా అప్పుడు సబితం వేసిన రోడ్లే అని చెప్తారు. కానీ ఇక మిగతా ప్రకాష్ గౌడ్ వేసిన దాన్ని మాత్రం ఎవరు కూడా చెప్పారు. మీ ప్రయత్నం మొత్తం నెక్స్ట్ ఎలక్షన్లో, స్థానిక ఎలక్షన్లో, నెక్స్ట్ ఎలక్షన్లో ఒక కార్పొరేటర్గా పోటీ చేసే అవకాశం ఉందని మాకు వార్తలు వినిపించడం జరిగింది. అది నిజమా కాదా? మా పైన అధిష్టానం ఆ రోజు ఇంద్రారెడ్డి దగ్గర పనిచేసినాం. సబితమ్మ దగ్గర కూడా నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు సబితమ్మ తోటి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈరోజు కార్తిక్ రెడ్డి కూడా ఉన్నాడు. కాబట్టి అధిష్టానం మా మీద నమ్మకం పెట్టి మాకు ఇస్తే మాత్రం మేము ఖచ్చితంగా చేస్తాం. ఎవరికి ఇచ్చినా కానీ వాళ్ళ అధిష్టానం మీద వదిలిపెట్టి ఎవరికి ఇచ్చినా నెక్స్ట్ వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి 2 అవుతాయి. 2 అయిన తర్వాత కూడా ఎవరికి ఎక్కడ ఇచ్చినా కానీ పోటీ చేయమని వాళ్ళు ఆకాంక్షిస్తే తప్పకుండా పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కేసీఆర్ గారు బయటికి రాకపోవడానికి కారణం ఏమై ఉంటుంది అసలు? కేసీఆర్ అప్పట్లో పెద్దలకే ఎరకాదు. ఎందుకంటే అప్పట్లో కొంచెం ఆరోగ్యం బాగాలేకుండా కొంచెం సిక్ అయిన మాట వాస్తవమే. కాకపోతే నేను ఎందుకు వస్తున్నాడు, అసెంబ్లీకి వచ్చిండు, మీటింగ్లు పెడుతుండు, ప్రజల మధ్యలోనే ఉంటుండు, బీఆర్ఎస్ ఆఫీస్కి కూడా వస్తున్నాడు. కాకపోతే కొంచెం ఆరోగ్యం సహకరించక ఆయన కొంచెం రాలేకపోతుండొచ్చు. కానీ ఇప్పుడైతే కంపల్సరీగా ప్రజల మధ్య ప్రజల గురించే ఎప్పుడు ఆలోచన ఇస్తుంటాడు. కాబట్టి ఆయన గురించి ప్రజలు కూడా ఎప్పుడు వస్తాడా కేసీఆర్, ఎప్పుడు గెలిపించాలన్న పట్టుదలతోటి ప్రతి ఒక్కరూ ఉన్న పల్లెల్లో, పట్టణాల్లో, అన్ని జాగాల ఆయనను ఎదురు చూస్తున్నారు. ఈరోజు మళ్ళా కేసీఆర్ రావాలనే తపన అందరిలో ఉన్నది. కాబట్టి తప్పకుండా వస్తుంది. నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో రాజేంద్ర నగర్ నియోజకవర్గం నుండి కార్తిక్ రెడ్డి గారు
బరిలో దిగే అవకాశం ఉందని మాకు వార్తలు వినిపించడం జరిగింది. ఇది ఎంతవరకు వాస్తవం? తప్పకుండా మా నాయకుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్వయంగా సభలలో కూడా చెప్పిండు, మన బీఆర్ఎస్ ఆఫీస్లో కూడా చెప్పడం జరిగింది. మీ ఎమ్మెల్యే నెక్స్ట్ బై ఎలక్షన్ వస్తున్నాయి, మీ కార్తిక్ రెడ్డి ఎమ్మెల్యే అవుతుండని చెప్పి ఘంటాపదంగా చెప్పిండు. ఆయన గెలవడం బరబ్బర్, మేడం గెలవడం బరబ్బర్, బీఆర్ఎస్ పార్టీ రావడం బరబ్బర్, బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత సవితమ్మ మినిస్టర్ అవుతుంది, కార్తిక్ రెడ్డి గారు మా నాయకుడు ఎమ్మెల్యేగా కాలాగ ఎగరేసుకుని రాజేంద్ర నగర్కి ఎమ్మెల్యే కావడం బరబ్బర్గా ఉంటుంది. అన్న అసలు వెంకటేష్ అన్న గారు అసలు ఎవరి వర్గం? బీఆర్ఎస్ పార్టీలో ఎవరి వర్గం? హరీష్ రావు గారి వర్గమా, కేసీఆర్ గారి వర్గమా, కవితక్క గారి వర్గం? బీఆర్ఎస్ పార్టీలో వర్గభేదాలు అనేది ఎక్కడ కూడా లేవు. ఆ వర్గం అనేది ఏడ కూడా నేను వినలేదు. కాకపోతే మాకు ఒక్కటే వర్గం, బీఆర్ఎస్ గులాబీ జెండా మాత్రమే. గులాబీ జెండా వర్గం, గులాబీ జెండా గురించే శాయశక్తుల పనిచేస్తాం ప్రతి ఒక్కరం. వర్గ భేదాలు ఎక్కడ కూడా లేవు మా దగ్గర. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినందుకు బాధగా ఉందా? మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పార్టీ మారినందుకు బాధగా ఉందా? మాకు బీఆర్ఎస్ పార్టీ ఓడినందుకు బాధగా ఉంది. ఎందుకంటే అంత అభివృద్ధి చేసి ఈరోజు ఎన్నో పథకాలు పెట్టి ఎన్నో అభివృద్ధి పనులు చేసి అవుటర్ రింగ్ రోడ్ల పక్కన పంటకి రోడ్లు వేసి మనకు మెట్రో తీసుకువచ్చి అన్నీ ఎక్కడ చూడు మన తీగల వంతెన కట్టారు. ఏడ చూడు ఏదో పని ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పనులు చేసినాక కూడా ప్రజలు మమ్మల్ని ఓడగొట్టిన బాధ కొంచెం మాకున్నదే. కానీ ఈయన ఎమ్మెల్యే గారు పార్టీ నుంచి పోవడం అంటే రాజేంద్ర నగర్ దళిద్రమే వదిలిపోయిందని మేము అనుకుంటున్నాం. మీకు రాజకీయాలు అనుకూలంగా సెట్ అయినాయి అంటావా, కాలేవంటావా? రాజకీయంగా నాకు మంచిగా ఉంది, అప్పటి నుంచి అప్పుడు బాగానుంది, ఇప్పుడు బాగానుంది. కాకపోతే నేను చెప్తే బాగుండదు కానీ ఈ ఎమ్మెల్యే కింద నేను పనిచేయడం నాకు మంచిగా అనిపించలేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా నిజంగా చెప్తున్నా, వాస్తవంగా చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు చెప్తున్నా, ఈ రోజు వరకు కూడా ఎవరిని కూడా బీఆర్ఎస్ పార్టీ బంజారాహిల్స్ పార్టీ కార్యాలయానికి ఎప్పుడు కూడా ఎవరిని కూడా తొలకపోయిన దాఖలాలు లేవు. ఈ 15 నెలల్లో 1 సంవత్సరం లోపల మేము 10 సార్లు కార్తిక్ రెడ్డి మమ్మల్ని తీసుకుపోయి కేటీఆర్ తోటి అందరితో కలిపేయడం జరిగింది. ఇంతవరకు కూడా ఏ నాయకునితో కూడా కల్పించిన దాఖలాలు ఈ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కు లేవు. అసలు ఎందుకు ఈ తలనొప్పి, ఈ రాజకీయాలు నాకు అవసరమా అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? ఎప్పుడు కూడా అనిపించలేదు కూడా. ఎందుకంటే నేను ప్రజల మధ్య ఉండి ప్రజలకు సేవ చేసుకోవాలన్న ఆకాంక్ష ఉంది. నేను బీద కుటుంబం నుంచి వచ్చినాను కాబట్టి బీదలకు సాయం చేద్దామన్న ఉద్దేశంతో నేను అప్పుడు పదవులలో ఉన్నా పదవిలో లేకపోయినా కానీ నేను ప్రజలకు ఎప్పుడు కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉండి ప్రజాసేవ చేసుకునికే నేను ఎప్పుడు కూడా ముందుంటా. ప్రజాసేవ చాలా మటుకు చాలా చేసిన, ఇంకా కూడా చేస్తూనే ఉంటాను. మొన్న హెచ్సి భూముల పైన చాలా చర్చలు జరిగినాయి, చాలా ధర్నాలు చేశారు. దీని వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉండి నడిపించింది అంట అని చర్చలు జరుగుతున్నాయి. ఇది ఎంతవరకు నిజం? చేసినాం, బరాబర్ చేసినాం. ఏం చేసినాం? ఆయన చెట్లు నరుకుతుంటే మేము చెట్లు నరకకుండా ఆపినాం. ఢిల్లీ దాకా వినిపించినాం, ఢిల్లీలో సుప్రీంకోర్టు దాకా వినిపించినాం. సుప్రీంకోర్టే వాళ్ళని నోటికాయలు వేసి దాన్ని ఆపడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వల్లనే అది ఆగడం జరిగింది. తెలంగాణలో నెక్స్ట్ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? బరబ్బర్ వస్తాయి, బరబ్బర్గా మళ్ళా మా కార్తిక్ అన్న విజయ్ డంకా మోగించి ఎంత పెద్ద మనగాడైనా కానీ మా కార్తిక్ రెడ్డి అన్న ముంగట్నే బరబ్బర్ రాజేంద్ర నగర్లో బీఆర్ఎస్ జెండా ఎగరేయడం ఖాయం. కార్తిక్ అన్నని ఎమ్మెల్యే చేసి అసెంబ్లీకి పంపించడం తథ్యం. అన్న, రానున్న రోజుల్లో మీరు రాజకీయంగా ఎలా ముందుకెళ్తారు? పెద్దలు ఉన్నారు మాకు, వాళ్ళు ఏ ఆదేశం ఇచ్చినా ఎలాంటి పని ఉపజెప్పినా చిరస్సా వహించి ఆ పని చేయనికే ఎప్పుడు ముందు ఉంటా. నేనైతే మీరు కౌన్సిలర్గా గెలిచిన తర్వాత మీ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి చేశారు? నేను కౌన్సిలర్గా 2000లో గెలిచిన తర్వాత పోవడానికి మనసులు నడవడానికి కూడా దారి లేకుంటుండే. అప్పట్లో మొత్తం మురికి కాలువలు ఉంటుండే. నేను వచ్చిన తర్వాత
గొట్టబారు చాలా చేసినాం, దానికి మోటార్లు బిగించినాం. స్కూల్ లేకుండా నాకు చాలా ఆకాంక్ష ఏముందంటే గరీబ్ పిల్లలకి బీద పిల్లలు ఉన్నారు కాబట్టి స్కూల్లో అనేది చాలా నాకు ఇది ఉండే. వాళ్ళ గురించి నేను ఒక మాస్టర్ని ఏర్పాటు చేస్తే, గవర్నమెంట్ నుంచి మాస్టర్ ఇస్తే, నేను ముగ్గురు టీచర్లని సొంతంగా ఒక అద్దె బిల్డింగ్ తీసుకొని అద్దె కడుతూ ముగ్గురు టీచర్లకు వాళ్ళకు నెలకు జీతాలు ఇవ్వడం జరిగింది. తర్వాత స్కూల్ భవనం కూడా కట్టియడం జరిగింది. అంచెలంచెలుగా అప్పట్లో తెలుగుదేశం గవర్నమెంట్ ఉండే, మన సబితా ఇంద్రారెడ్డి గారు అమ్మగారు మినిస్టర్ ఉండే. ఆయన సహకారంతో 33% మేము సొంతంగా డబ్బులు కట్టి రోడ్లు వేపించడం జరిగింది, మురికి కాలువలు కట్టియడం జరిగింది. మరి అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ప్రతి గల్లీకి నీళ్ళు ఇవ్వడం జరిగింది. అప్పట్లోనే రాజశేఖర్ రెడ్డి గారు కూడా సీఎం అవడం జరిగింది. నగర బాటలో మొట్టమొదటిసారి వచ్చి మేము ఇక్కడ ఈడనే స్టోన్ వేసి ఆయన ప్రజలకు అందరికీ సవితమ్మ సహకారంతో ప్రజలందరికీ కూడా మంచినీళ్ళు తాగిపించే భాగ్యం మాకు దొరికింది. ఈ మైలర్దేపల్లి డివిజన్లో గతంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గారు మీకు చాలా సహకరించారంట. అది మీరు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? వాస్తవానికి నిజంగా చెప్పాలంటే మేము ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి అన్నకి పని కావాలి అని మేము అడిగితే ఆయన చీదరించుకొని మైలార్దేవపల్లి డివిజన్కి ఒక్క పని అంటే ఒక పని చేయనని గంటాపదంగా పబ్లిక్ ముంగట్నే చెప్పిండు. ఏందన్నా అట్లా అంటున్నావు అంటే, ఓట్లే ఎవరికి వేసారో వాళ్ళని అడుగుండి అన్నారు. అంటే ఓట్లు ఆయనకి వేసినాము, ఆయనను గెలిపించినాము. ఆయన తప్పిదం వల్ల కొందరు ఓడిపోతే అది మా నాయకుల మీదకి నెట్టడం అనేది సబబు కాదు. కాకపోతే మైలార్దేవపల్లి డివిజన్ మీద ఆయనకున్న కోపం ఇంత అంత కాదు, చాలా కోపం ఉంది. ఆయన ఎవరు అడిగినా సరే, ఈరోజు ఆయన నెంబర్ తిరిగేటోళ్ళు కూడా అడిగినా సరే మైలార్దేవపల్లి డివిజన్కి ఒక్క పని కూడా నేను చేయను అని చెప్పి గంటాపదంగా చెప్పినది ఎమ్మెల్యే గారు ప్రకాష్ గౌడే. ఓకే, మీరు అంటారు కదా ఇది, మీరు దాని పట్ల మీరు ఎట్లా ముందుకు వెళ్తారు? మేమైతే బరోబ్బర్ వెళ్తాం. అంటే మేము ప్రజల్లో ఉంటాం కాబట్టి ప్రజలకు ఏం అవసరం ఉందో తెలుసుకుంటాం. మేము అధికారుల దగ్గరికి పోయి మేము ఇప్పుడు ప్రజాపాలన ప్రతిష్టాపకంగా తీసుకుంటున్నాము అని చెప్పి ఏదైతే అంటారో మేము బరోబ్బర్గా లెటర్ ఇస్తామో ఆ పనికి సమాధానం ఎందుకు చేయలేదని చెప్పి ప్రశ్నించేది కూడా మేమే. ఎందుకంటే లెటర్ ఇస్తే మాకు ఈ పనులు లేవు, మా డివిజన్లో మా బస్తీలో ఈ పనులు కావాలి, ఇవి కావాలని చెప్పి మేము ఏవైతే ప్రజలకు అవసరం పడే పనులు ఉంటాయి కదా, అవి బరోబ్బర్గా మేము అధికారుల దృష్టికి తీసుకొచ్చి ఒక లెటర్ ఇస్తాము. చేయకుంటే మళ్ళీ మేము నిలదీస్తాం వాళ్ళని. కాదన్న, మీరేమంటారు? ఎమ్మెల్యే గారు ప్రకాష్ గౌడ్ గారు అభివృద్ధి కార్యక్రమాలు ఏం సహకరిస్తలేరు అని చెప్పి ప్రజలు 3 సార్లు హైట్రిక్గా విజయం ఇచ్చారు కదా. నేను అంటున్నా కదా, ఆయన గట్టి సరైన నాయకుడు అపోజిషన్లో ఎవరు నిలబడలేరు. ఈరోజు మాకు డైనమిక్గా ఇంద్రన్న వారసుడు సబితమ్మ అడుగుజాడలో నడుస్తూ మరి ఈరోజు డైనమిక్గా మంచి గడుస్తున్న నాయకుడు మాకు దొరికిండు కాబట్టి మంచిగా మేమైతే 100% 100% శాయశక్తులా ప్రయత్నించి ఆయనను భారీ మెజార్టీ తోటి గెలిపిస్తాం. ఈ నెల 27న వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సభ వల్ల బీఆర్ఎస్ పార్టీ ఏమైనా పుంజుకునే అవకాశం ఉందా? ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ పుంజుకోవడం అయింది. కాంగ్రెస్ పని అయిపోయింది. కాంగ్రెస్ జీరో, ఏది గుండు సున్నాది. అది కాంగ్రెస్ పార్టీ ఏ లెక్కలో కూడా లేదు. మేము పుంజుకోవడం ఏంటి, ఆల్రెడీ పుంజుకున్నాం. ప్రతి ఒక్కరి నోట్లోనే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ రావాలి, మా నాయకుడు కేసీఆర్ అని చెప్పి ప్రతి ఒక్కరు గంటాపదంగా ఎక్కడ చూసినా కేసీఆర్ 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 బీఆర్ఎస్ అంటున్నారు. మేము మా ఎందుకు బహిరంగ సభ పెడుతున్నామంటే మా కార్యకర్తలకు, మా నాయకులకు మనోధైర్యం ఇవ్వాలి. మా నాయకుడు మేమున్నాము మీ ఎంబడి అన్న ఒక ధైర్యాన్ని ఎన్నిక సభ పెడుతున్నాడు. అంతేగాని పుంజుకోవడమే, మస్తు పుంజుకొనే మంచిగా ఉన్నది ఈరోజు పార్టీ. మీ నియోజకవర్గంలో కానీ మీ డివిజన్ మైలార్దేవపల్లిలో ఈ సభకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంతమంది బయలుదేరవుతారు? ఈ మైలార్దేవపల్లి డివిజన్లో వాస్తవానికి చెప్పాలంటే ఆయన వెంబడి ఎవరు లేరు. మొత్తం బీఆర్ఎస్ కార్యకర్తలే, బీఆర్ఎస్ నాయకులే మొత్తం ఉన్నారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిండే తప్ప ఆయన వెంబడి ఈరోజు ఎవరు కూడా ఆయన వెంబడి తిరుగుతలేరు. వాళ్ళ వెంబడి తిరిగేటోళ్ళు ఆల్రెడీ మా దగ్గర టచ్అప్లో ఉండి మీరు ఎప్పుడు ఇచ్చినా కానీ, ఏది కార్తిక్ రెడ్డికి ఎప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా కానీ ఆయన వెంబడి ఉన్నోళ్ళే మాకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు.
మేము కూడా బహిరంగ సభకు భారీ ఎత్తున ఈడ కార్పొరేటర్ ఎమ్మెల్యే ఉన్నా కానీ భారీ ఎత్తున మైలార్దేవపల్లి డివిజన్లో ఇద్దరు ఉంటారు కాబట్టి భారీ ఎత్తున ఇక్కడి నుంచే మేము మన వరంగల్లో జరిగే రజతోత్సవ సభకు బ్రహ్మాండంగా ఇక్కడి నుంచే ఒక మా పార్టీ ఆదేశాల ప్రకారం ఎంతమందిని తీసుకురామంటే అంతమంది కన్నా ఇంకా ఎక్కువనే తీసుకుపోతాం కానీ తక్కువ అయితే తీసుకుపోము. అన్న, మీ అమూల్యమైన టైం కేటాయించి మా ఫైర్ మీడియాకు చిన్న ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్తాను. ముందుగా మేము కూడా ఛానల్కి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. మాకు కూడా ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చి మీ ద్వారా ప్రజల ముందు తీసుకెళ్తున్నందుకు మీకు ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్న.